రేపు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఉదయం 10 గంటల నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో మొత్తం 5 కీలక బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టి ఆమోదం తెలుపనుంది. గ్రామీణ ఉపాధి హామీ పథకంపై ప్రత్యేక చర్చ జరగనుంది. సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుంది. తర్వాత సీఎం రేవంత్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశ నిర్ణయాల నివేదికను సభలో ఉంచనున్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మోటార్ వెహికల్స్ టాక్సేషన్ చట్టానికి సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ల పత్రులను సభ ముందు ఉంచుతారు. చట్టసభల ముఖ్య అజెండాలో భాగంగా ప్రభుత్వం 5 బిల్లులను ప్రతిపాదించనుంది. ఇందులో 4 బిల్లులను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ మున్సిపాలిటీల సవరణ బిల్లు 2025, జీహెచ్ఎంసీ సవరణ బిల్లు 2025, జీహెచ్ఎంసీ రెండో సవరణ బిల్లు 2025తో పాటు తెలంగాణ ప్రైవేటు విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు 2025 ఉన్నాయి. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణ మోటార్ వెహికల్స్ టాక్సేషన్ బిల్లు 2025ను సభలో ప్రవేశపెడతారు. మంత్రులు ప్రవేశపెట్టే ఈ బిల్లులపై చర్చ జరిపి ఆమోదం తెలిపేలా అజెండాను రూపొందించారు. ఇక మెగా జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా మార్చే అంశాన్ని సీఎం ప్రకటించే అవకాశం ఉంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, కృష్ణా గోదావరి నదీ జలాలపైనే చర్చ జరగనుంది. దీంతో పాటు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్రం ఇటీవల పేరు మార్చడం, రాష్ట్రానికి వాటా పెంచడంపైన డిస్కషన్ జరగనుంది. ఇవాల్టి అసెంబ్లీ సమావేశాల అజెండాకు సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి షరీఫ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. షరీఫ్, ఏంటి అసెంబ్లీ అప్డేట్స్? సమావేశాలు రెండవ రోజు 10 గంటలకు ప్రారంభం కాబోతున్నాయి. మండలి, అసెంబ్లీ 2 సెషన్స్ ప్రారంభం కాబోతున్నాయి. ముందుగా ప్రశ్నోత్తరాలకు సమయం ఇచ్చారు. ఇప్పటికే అసెంబ్లీ సెక్రటరీ బిజినెస్ లిస్ట్ని రిలీజ్ చేశారు. గురువారం సాయంత్రమే రిలీజ్ చేశారు. ప్రధాన ఎజెండాలు ఏమేమి ఉండబోతున్నాయి, ఇవాళ చర్చకు అనేటువంటి అంశం పైన బిజినెస్ లిస్ట్ని రిలీజ్ చేశారు. మరోవైపు ప్రభుత్వం 5 ప్రధాన బిల్లులను ప్రతిపాదించనుంది. సభలో 5 బిల్లుల్లో 4 ఎస్పెషల్లీ సీఎం రేవంత్ రెడ్డి బిల్లులను ప్రతిపాదించనున్నారు. ఆ తర్వాత రవాణా శాఖ మంత్రి టాక్సేషన్ సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ టాక్సేషన్ సంబంధించినటువంటి బిల్లును రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పెట్టబోతున్నారు. మంత్రులు ప్రవేశపెట్టినటువంటి బిల్లు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించినటువంటి బిల్లుల పైన డిబేట్ ఉండబోతోంది. ఇక మీరు చెప్పినట్టు జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడం పట్ల దేశవ్యాప్తంగా పార్లమెంట్లో కూడా నిరసన గలం కాంగ్రెస్ వినిపించింది. ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల నిరసనలు మిన్నంటాయి. దానికి వ్యతిరేకంగా తీర్మానం సభలో ప్రభుత్వం చేయబోతోంది. ఈ అంశాలపైన ప్రధానంగా చర్చకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు బిజినెస్ అవర్స్కి మరోవైపు బీఐసీకి సంబంధించి అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీకి సంబంధించినటువంటి క్లారిటీ రానుంది. బీఐసీలో మొన్న జరిగినటువంటి బీఐసీలో ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో, ఏవైతే ఎజెండాలు తీసుకున్నారో ఆ ఎజెండాలకు సంబంధించినటువంటి అంశాలను నేరుగా సీఎం ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఎన్ని రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయనేటువంటి దానిపైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మరోవైపు మొదటి రోజు బీఐసీ సమావేశంలో అప్ టు 6th వరకు, అంటే ఈ నెల 6 వరకు సమావేశాలు ఉండనున్నాయి. ఒకవేళ ఇంకా చర్చించాల్సినటువంటి అవకాశం ఏమైనా ఉంటే అప్పుడు మళ్ళొక్క మారు బీఐసీని ఏర్పాటు చేసుకుని అప్పుడు నిర్ణయం తీసుకుంటామనేటువంటి అంశాన్ని చెప్పారు. ఇక రేపు నీటి వాటాలకు సంబంధించినటువంటి అంశం పైన చాలా డిబేట్ ఉండబోతోంది, బిగ్ డిబేట్ ఉండబోతోంది అని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నారు. ఎందుకంటే నీళ్లకు నీళ్లు, పాలకు పాలు స్పష్టంగా చెప్పాలని చెప్పి మా ప్రభుత్వం వైఖరి కనిపిస్తోందని చెప్తారు. అదేవిధంగా ఏం జరిగింది ఈ 10 ఏళ్ల పాటు తెలంగాణ ప్రాంతానికి నీటి వాటాల విషయంలో ఏ రకమైనటువంటి అన్యాయానికి గురైంది, ఇటు కృష్ణా నదీ జలాలకు సంబంధించి కావచ్చు, ఆ తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వ్యవహారంలో ఏ రకంగా అన్యాయక్రాంతానికి తెలంగాణ ప్రాంతం గురైంది అనేటువంటి అంశాలపైన రేపు వాటికి సంబంధించినటువంటి అంశంపైన డిబేట్ ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే నిన్న సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీలో పూర్తి స్థాయిలో క్లియర్గా చెప్పాలి, ఒకవేళ ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి విషయాలకు ఏ రకంగా సమాధానాలు వెంటనే చెప్పాలి, టెక్నికల్గా ఏ అంశాలు తెర మీదికి వస్తాయనేటువంటి అంశాలపైన నిన్న దాదాపు గంట పాటు కూడా సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ అధికారులు, అదేవిధంగా మంత్రులు,
మరికొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులంతా కూడా నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పూర్తి స్థాయిలో బ్రీఫ్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం. సో మరోవైపు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కూడా పీపీటీకి పట్టుబడుతోంది. మళ్ళీ ఆల్రెడీ ఇప్పుడు అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల సమయానికి సమయం ఇచ్చారు కాబట్టి ఆ తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా 0 అవర్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది టెక్నికల్గా. మరి 0 అవర్కి అవకాశం ఇస్తారా లేదంటే మళ్ళీ ప్రతిపక్షాలు పట్టుబడుతున్న దాని ప్రకారం ఏదైతే పీపీటీకి అవకాశం ఇవ్వాలని చెప్పి పట్టుబడితే కనుక ఏ రకమైనటువంటి డిబేట్స్ ఉండబోతోంది. ప్రధానంగా 5 బిల్లులకు సంబంధించినటువంటి అంశం పైన మాత్రం ఇవాళ ప్రభుత్వం ప్రతిపాదించేటువంటి అవకాశం కనిపిస్తోంది. మొత్తం సీఎం ప్రతిపాదించేటువంటి బిల్లులు ఒకసారి చూస్తే మున్సిపాలిటీ 4వ సవరణ బిల్లు 2025, జిహెచ్ఎంసీ సవరణ బిల్లు 2025, జిహెచ్ఎంసీ 2వ సవరణ బిల్లు 2025తో పాటు తెలంగాణ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు, ఈ 4 బిల్లులను రేవంత్ రెడ్డి ప్రత్యేకించి స్వయంగా ఆయన ప్రతిపాదించేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత రవాణా శాఖ మంత్రి తెలంగాణ మోటార్స్ వెహికల్ టాక్సేషన్ సవరణ బిల్లు, ఈ బిల్లును పొన్నం ప్రభాకర్ ప్రవేశపెడతారు. ఆ తర్వాత సంబంధించినటువంటి మంత్రులంతా కూడా సమాధానాలు చెప్పడం, ఈ రకంగా డిబేట్ కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తోంది. సో పూర్తి స్థాయిలో ఈసారి జరుగుతున్నటువంటి శీతాకాల సమావేశాలను మాత్రం చాలా ఛాలెంజింగ్గా అధికార కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఎందుకంటే ఏ రకంగా గ్లోబల్స్ ప్రచారాలు చేస్తున్నటువంటి అంశం పైన మొదటి అసెంబ్లీ సమావేశం జరుగుతున్నటువంటి సమయంలో వాయిదా పడే సమయంలో ఇరిగేషన్ శాఖ మంత్రి చిట్చాట్ని ఏర్పాటు చేశారు. మీడియా చిట్చాట్లో స్పష్టంగా చెప్పారు, గత 10 సంవత్సరాల్లో ఏపీకి తెలంగాణకి మధ్య జరిగినటువంటి ఒప్పందాలు ఏ రకంగా జరిగాయి, ఎన్ని టీఎంసీలకు ముందుగా మొదటి దఫా ఒప్పందాలు జరిగాయి, ఆ రకంగా ఏ రకంగా ముందుకు బీఆర్ఎస్ హయాంలో జరిగిందనేటువంటి అంశం పైన క్లారిటీగా మా దగ్గర అన్ని పత్రాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ చెప్తున్నటువంటి దాని ప్రకారం గ్లోబల్స్ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 45 టీఎంసీలకు మాత్రమే ఒప్పందం చేసుకుందనేటువంటి అంశాలను గ్లోబల్స్ ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. 90 టీఎంసీలకు మేము కట్టుబడి ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది, కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది, ఖచ్చితంగా 90 టీఎంసీలకు మేము కట్టుబడి ఉన్నాం, వాటికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి, వాటిని మేము నిండు సభలో పెడతాము, చర్చకు పెడతాము, యావత్ తెలంగాణ ప్రజానీకానికి ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది. వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. మేము ఏ లెటర్స్ సెంట్రల్ వాటర్ కమిషన్కి రాసాము, ఆ 10 సంవత్సరాల పాటు సెంట్రల్ వాటర్ కమిషన్కి ఏ ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం లెటర్స్ రాసింది అనేటువంటి అంశం పైన నీళ్లకు నీళ్లు పాలకు పాలు పూర్తి స్థాయిలో క్లారిటీ చెప్పడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామనేటువంటి అంశాలను అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులంతా కూడా రెడీగా ఉన్నటువంటి సిచ్యువేషన్.